బంగారం లేవమ్మా. ఇవాళ కొత్త ఉదయం, కొత్త అవకాశాలు, కొత్త ఆరంభం. నీ మెలకువకు స్వాగతం చెప్పు. ఈరోజు నీ రోజు కావాలంటే మొదట నీవు నిన్నే నమ్మాలి. గుడ్ మార్నింగ్. ఓసారి కళ్ళు మూసుకుని ఊహించు. నీ జీవితంలో వెలుగు ఎలా ఉండాలని నీకు అనిపిస్తుంది? ఎవరు ఏమన్నా నువ్వే నీ గౌరవానికి సర్టిఫికేట్. నిన్ను నువ్వు గుర్తించని వరకు బయట ప్రపంచం నీ వెలుగును చూడలేరు. నీవు గొప్పవాళ్ళకి పుట్టావని కాదమ్మో, కానీ నీలో గొప్పదనానికి పుట్టిన శక్తి ఉంది. ఇంట్లో, క్లాస్ రూమ్లో, సోషల్ మీడియాలో నిన్ను ఎవరితోనైనా పోల్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు, నీ స్కిన్ డార్క్గా ఉంది, నీ స్టైల్ బాలేదు, నీ మార్కులు తక్కువ, ఇవి వాళ్ళ మాటలు. నీ విలువ వాటికంటే చాలా పెద్దది. నీ ప్రతిరోజు ప్రయత్నమే నీ గొప్పతనం. నీవు వేరే వాళ్ళలాగా ఉండవలసిన అవసరం లేదు. నీవు నీవుగానే ఉండటం చాలా ప్రత్యేకమైన విషయం. చాలామంది అమ్మాయిలు ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు భయంతో ఆగిపోతారు. కానీ నిజమేంటంటే నీ భయం నిన్ను ఆపుతుంది, కానీ నీ ధైర్యం నిన్ను ఆదుకుంటుంది. ఓసారి ఫెయిల్ అయితే నువ్వు వెనకపడిపోకూడదు. ముందరికి వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి ధైర్యంతో ఒక్క అడుగు ముందరికి వెయ్యాలి. ఈరోజు అది వేసేద్దామా? మరింకేంటి ఆలస్యం, మొదలు పెడదాం. నీ ముఖంలో మొటిమలు ఉన్నా, నీ బాడీ పెద్దగానో చిన్నగానో ఉన్నా, ఇవి నీ అందానికి అడ్డు కాదు. అసలు అందం అంటే ఏమిటంటే నిన్ను నువ్వు చూసే చూపులో ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకునే తీరులో ఉంటుంది. నీవు నీ నవ్వుతో, నీ మాటలతో, నీ ఫ్రెండ్లీ నేచర్తో ఇతరుల హృదయాలకు వెలుగు నింపగలిగితే అదే అసలైన బ్యూటీ. నీ పేరు గొప్పగా ఉండాలనే కాదు, నీ జీవితం నీకే గొప్పగా అనిపించాలి. ఈరోజు చిన్నగా అయినా కూడా ఏదైనా కొత్త పని చెయ్యాలని అనుకో. ఒక పుస్తకం చదవడం, నిన్ను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవడం, నీకున్న డ్రీమ్స్ని రాసుకోవడం, ఏదైనా ఒక మంచి పని చేయడం. ప్రతిరోజు ఒకేలా ఉండకూడదు. ప్రతిరోజు కూడా నువ్వు చేసే ఒక కొత్త పని ద్వారా నీ రోజు కొత్తగా మారుతుంది. ప్రతి చిన్న అడుగు నీ లక్ష్యం వైపు నిన్ను తీసుకువెళ్తుంది. నీ మార్గం నీవే, నీ ఆశ నీవే, నీ స్టార్వి నీవే. ఇప్పుడు మనము ఈ 3 మాటలు మనసులో పదే పదే గట్టిగా చెప్పుకుందాం. నేను ఫ్యూచర్ స్టార్ని, నన్ను నమ్ముతున్నాను, నన్ను మార్చే శక్తి నాలోనే ఉంది. మళ్ళీ చెప్పుకుందామా? నేను ఫ్యూచర్ స్టార్ని, నన్ను నమ్ముతున్నాను, నన్ను మార్చే శక్తి నాలోనే ఉంది. ఇప్పుడు నువ్వు లేచి ముచ్చటగా నవ్వు, మనస్ఫూర్తిగా నవ్వు. ప్రపంచం ఈరోజు నీలో వెలిగిన వెలుగుని గమనించాలంటే మొదట నువ్వే గమనించాలి. నువ్వే వెలుగు, నువ్వే మార్పు. నువ్వు అనుకున్నదే నిజమవుతుంది. నువ్వు ఫ్యూచర్ స్టార్వి, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వొక తారవు, నువ్వొక విజేతవు. ఇది నీకోసమే. ఇప్పుడు నేను ఒక సూపర్ సీక్రెట్ చెప్పబోతున్నాను. ఏంటా సీక్రెట్ అంటావా? నీవు ఆలోచించిందే నీ జీవితం అవుతుంది. అంటే నువ్వు ఏమి ఆలోచిస్తే అదే జరుగుతుంది. పెద్దవాళ్ళు, తెలివైన వాళ్ళు, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఇదే చెప్పారు. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నీ మెదడు ఒక మాయా తోట లాంటిది. మంచి ఆలోచనలు అనే విత్తనాలు వేసావా, నీకు మంచి విజయాలు తీసుకువస్తుంది. బద్ధకం, అలసట లాంటి ఆలోచనలు వేసావా, అవే మొలకెత్తుతాయి. నువ్వు నమ్మకాన్ని నాటితే విజయం, అపనమ్మకాన్ని నాటితే పరాజయం. నువ్వు రోజు ఇలా చెప్పు, నేను బలవంతురాలని, నేను చాలా తెలివైన దానిని, నేను ఎవరికైనా సాయం చేస్తాను. ఇలా చెప్పుకుంటే అదే నిజమవుతుంది. అసలు విజయం అంటే ఏంటి? ఫస్ట్ ర్యాంక్ రావడమా? పెద్ద బహుమతి గెలవడమా? కాదు. విజయం అంటే ఏంటి అంటే నువ్వు నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగా మారడం. నువ్వు ఒక చిన్న అడుగు ముందుకు వేయడం. దట్స్ ఇట్. చిన్నదే
కానీ మాయలా పనిచేస్తుంది. నువ్వు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయడమే విజయం. ఇప్పుడు ఒక చిన్న గేమ్. ఒక లక్ష్యం ఎంచుకో. ప్రతిరోజు కూడా ఒక లక్ష్యం ఎంచుకో. అది ఏదైనా కావచ్చు. నీ ఎదుగుదలకు ఉపయోగపడితే చాలు. కొత్తగా ఏదైనా ఆట నేర్చుకో, ఒక మంచి పుస్తకం చదువుకో, నీకు ఇష్టమైన పాట నేర్చుకో, నీకు నచ్చిన డ్యాన్స్ చెయ్యి, ఇంట్లో అమ్మకి నాన్నకి సహాయం చెయ్యి, స్నేహితురాలికి మంచి సలహా ఇవ్వు, కొద్దిసేపు మీ తోబుట్టువుతో మనసారా మాట్లాడు, నిద్రకు ముందు ఒక రొటీన్ ఫాలో అవ్వు. అది ఏదైనా సరే ఒక మంచి లక్ష్యాన్ని నువ్వు చూస్ చేసుకో. ఒక 30 రోజులు ఆ లక్ష్యం గురించే ఆలోచించు. ఒక చిన్న ప్రయత్నం. ప్రతి 30 రోజులకి కూడా చిన్న చిన్న లక్ష్యాల్ని జీవితంలో పెంచుకుంటూ వెళ్ళు. ఒక చిన్న ప్రయత్నం పెద్ద మార్పు. నువ్వు ఒక పేపర్ తీసుకుని దానిపైన నీకు ఏది ఎక్కువగా కావాలో రాసుకో. అది బాగా చదువుకోవడం కావచ్చు, కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదా మంచి ఆరోగ్యంతో ఉండటం కావచ్చు. ఏదైనా కానీ ఒక్కటే చూస్ చేసుకో. దానిని ఎవరికి చూపించద్దు, కానీ నువ్వు మాత్రం రోజు చూసుకుంటూ ఉండు. నిద్ర లేవగానే, టైం దొరికినప్పుడు, నిద్రపోయే ముందు, ఎప్పుడు వీలుంటే అప్పుడు నువ్వు దాన్ని చూస్తూ ఉండు. నీ లక్ష్యం నెరవేరడం నువ్వే గమనిస్తావు. మధ్యలో ఎప్పుడైనా బ్యాడ్ ఆలోచనలు వస్తే దాన్ని వెంటనే ఒక మంచి ఆలోచనతో నీ లక్ష్యం వైపు మార్చేసుకో. ఇలా 30 రోజులు కష్టపడు. రోజు చేసేదానికంటే ఎక్కువ పని చేయి. నీ లక్ష్యం రాసుకున్న పేపర్ వెనక అడిగితే దక్కుతుంది, వెతికితే దొరుకుతుంది, తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం కూడా రాసి పెట్టుకో. నీకు ఖాళీ సమయం దొరికినప్పుడు నీలో మోటివేషన్ నింపే బుక్స్ చదువు. యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోస్ చూడు. ఫ్యూచర్ స్టార్స్లో నువ్వు నేర్చుకున్న సెషన్స్ని మళ్ళీ చూడు. బాధపడకు, టెన్షన్ పడకు. టెన్షన్ నీలో భయాన్ని పెంచుతుంది. భయం నిన్ను వీక్ చేస్తుంది. ఎప్పుడైనా నీకు అలా అనిపించినప్పుడు ఈ పవర్ఫుల్ వర్డ్స్ ఒక్కసారి నీ మనసులో అనుకో. నా కలలు నిజం అవుతాయి. నేను నా లక్ష్యానికి దగ్గర అవుతున్నాను. నా ఆలోచనలు బలంగా ఉంటాయి. నేను ఒక షైనింగ్ ఫ్యూచర్ స్టార్ని అని గట్టిగా గర్వంగా అరువు. అప్పుడు నీకున్న వీక్ థాట్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు లేచి వెలుగు చూసే తారలా జీవించు. ఈరోజు నీ కలకు ఒక చిన్న విత్తనం వెయ్యి. చిన్నగా మొదలుపెట్టు, గొప్పగా తయారవ్వు. ఫ్యూచర్ స్టార్, నీ కలలకి బంగారు మార్గం నువ్వే. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చిదిద్దే తారవు కూడా నువ్వే. మా బంగారానివి. రైస్ టుడే, గ్లో ఫర్ ఎవర్. టుడేస్ గర్ల్, టుమారోస్ డిజిటల్ మహిళ. విషింగ్ యూ ఎ గ్రేట్ డే ahead.